తీస్తా ఉండు మంచిగా ఉన్నప్పుడు ఆన్ చేసావా? చేసామా ఇప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? ఈరోజు మా ఇంట్లో మేము చేసుకునే పనులతో పాటు నేను బెండకాయ కూర చేస్తున్నాను. అది పెద్ద విషయం కాదు, కానీ వంట చేస్తూ మీతో ఒక 4 మాటలు మాట్లాడాలనేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. మా వంట కూడా అయిపోద్ది, మన వ్లాగ్ కూడా రెడీ అవుతుంది అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ పోస్తున్నాను కదా, ఇది నేను కొనలేదండి, మా వదిన ఇచ్చింది. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వదిన. ఇప్పుడైతే ఆయిల్ వేస్ట్ కాకుండా అక్కడ ఇక్కడ పడకుండా నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. అంటే ఇది కాదు, డబ్బా లాంటిది కొందాం అనుకున్నాను. ఇది భలే ఉంది కదా, వాటర్ ఇలా పట్టుకోవడానికి అన్నిటికీ చాలా చాలా బాగుంది కదా. నాకైతే భలే నచ్చేసిందండి. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి, సరేనా? ఇప్పుడైతే ఈరోజు ఇది దసరా నవరాత్రులు మొదటి రోజు తీస్తున్న వ్లాగ్ అండి. నేను అమ్మవారి కోసం బొంబాయి రవ్వ కేసరి చేశాను. రవ్వ కేసరి పంచదార వేసి. ఫస్ట్ టైము సేమియా కేసరి నేను చాలాసార్లు చేశానండి. రవ్వ కేసరి ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. భలే బాగా వచ్చింది. ఇంకా పూజకి ఇంకా గ్యాప్ ఉంది, నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను అనమాట. మీకు కూడా చూపిస్తాను అమ్మవారి పూజ విగ్రహం అదంతా ఎలా ఉందో అనేసి. ఇప్పుడైతే మరి ఇది సాయంత్రం తీస్తున్న వ్లాగ్ కాబట్టి వంట చేయాలి. మళ్ళీ పూజ కాడికి వెళ్తే ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడతారు కదా, మా వారు కూడా అన్నానికి వస్తారు అనేసి వంట కూడా పూర్తి చేసేద్దాము పంతులు గారు వచ్చేలోపు అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. వంట కూడా ఫాస్ట్గా చేసేద్దాము. తాలింపులు వేగిపోయినాయి. మా అమ్మాయి బెండకాయ ముక్కలు కట్ చేసిందండి కట్టర్ తోటి. బాగా సన్నగా వచ్చింది. ఇంత సన్నగా వస్తే మరి ఎలా ఉంటుందో చూడాలి. కొంచెం సేపు ఆరుంటే బాగుండేది. బెండకాయలు జిగురుగా ఉంటాయి కదా, కానీ టైం లేదు. త్వరగా వంట చేసేసి వెళ్ళాలి. మరి ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. మీరు చూస్తూనే ఉండండి. ఎలా ఉందో మాత్రం చేయండి, సరేనా? ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదా. చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. ఆల్రెడీ పని చేస్తూనే కొంచెం టైం కూడా వదిలిపెట్టకుండా మరి మీ సపోర్ట్ కావాలి. నేను మాత్రం యూట్యూబ్లో ఎదగడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. లెక్క కూడా కలిసి రావాలి. మన టైం వచ్చేంత వరకు మాత్రం నేను వెయిట్ చేస్తాను. మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత దేవుడి దయ మరి. మరి అంటానే బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.